బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన అత్యంత కీలకమైన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రవీణ్ పగడాల ఎప్పుడు ఎక్కడ ఎలా పడ్డారు, ఆయనకి ఫస్ట్ కట్టు కట్టిన వ్యక్తులు ఎవరు అని మీకు చేయబోతున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కొన్ని గంటల ముందు ఆయన ఒక చోట ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆయన ఒంటికి గాయాలయ్యాయి. ఆ గాయాలైన వ్యక్తినికి సంబంధించి ఎవరు కట్టారు అనే విషయాలు ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. ప్రవీణ్ పగడాల 24వ తారీఖు రాత్రి ఆయన కొవ్వూరు దాటిన తర్వాత మరణించిన స్థితిలో ఆయన కనిపించారు. కానీ 24వ తారీఖు మధ్యాహ్నం 3:52 టోల్ ప్లాజా దగ్గర, ఆంధ్రప్రదేశ్లో కేసర్ టోల్ ప్లాజా దగ్గర ప్రమాదానికి గురైంది ఆయన బైక్. ఆయన వస్తూ ఒక కరెంట్ పోల్ని ఢీకొట్టి కింద పడిపోయారు. అయితే అది ప్రవీణ్ పగడాల కాదు అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ప్రవీణ్ పగడాలకు ట్రీట్మెంట్ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఆర్టీవీతో మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ప్రవీణ్ పగడాల కేసర టోల్ ప్లాజాకు 100 మీటర్ల దూరంలో చిన్న మలుపు లా ఉంది. ఆ మలుపు దగ్గరే ఆయన ఒక కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి కింద పడిపోయారు. అప్పుడు ఆయనకు కొన్ని గాయాలయ్యాయి. అయితే ఇది మీరు చూస్తున్నారుగా, ఈ ప్రమాదానికంటే ముందు ప్రవీణ్ పగడాల మరొక చోట కూడా పడిపోయారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్న కేసర టోల్ ప్లాజా దగ్గర పడిపోవటానికి ముందు ఆయన ఎక్కడో పడిపోయారు. ఆ కొన్ని గంటల ముందు ఆయన పడిపోతే బ్లడ్ గాయాలయ్యే, ఆ గాయాలు కారణంగా వచ్చిన బ్లడ్ ఎండిపోయినట్టుగా ఉన్న దృశ్యాలను కూడా అంబులెన్స్ సిబ్బంది చూశారు. ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు, ట్రీట్మెంట్ చేశారు. ప్రవీణ్ పగడాల 3:52 టోల్ ప్లాజా దగ్గర పడిపోయిన తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది చూసి ఆ అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చి ప్రవీణ్ పగడాల దగ్గరకు వెళ్ళి ఆయన చేతుకున్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, ఈ ముగ్గురే ప్రవీణ్ పగడాలకు ట్రీట్మెంట్ చేసిన వ్యక్తులు. వాళ్ళు ఆర్టీవీతో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ పగడాల పడిపోయినప్పుడు ఆయన ఒంటిపై ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఆయనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రవీణ్ పగడాల ఏం మాట్లాడారు అనే విషయాలు ఇప్పుడు వీళ్ళు ఆర్టీవీకి వెల్లడించారు. ఒకసారి ఆర్టీవీతో ఏం మాట్లాడారో మీకు చూద్దాం. ఆ తర్వాత మిగిలిన విషయాలు, సంచలన విషయాలు కూడా ఇందులో మీకు చూపించబోతున్నాం. ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి పడిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాలకు తొలిసారి ట్రీట్మెంట్ అందించిన వ్యక్తులు వీళ్ళే. ఆర్టీవీతో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఏం జరిగింది? నా పేరు దినాకర్. ఇక్కడ 10 NHIలో చేస్తాను, 1033లో చేస్తాను. ఆ రోజు మేము సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది. మేము 9:30కు వచ్చాము. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఆ డ్యూటీ మీటింగ్లోనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 3:52కి నాకు కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు అయితే మాకు ఫోన్లు వస్తాయి. అదేవిధంగా నాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో నేను నా సిబ్బంది కలిసి తొందరగా అక్కడికి చేరుకున్నాం. డ్రైవర్ని షార్ట్కట్లో మామూలుగా ప్లాజాలో నుంచి బండి వేసుకొని రావని మేము పరిగెత్తుకుంటూ వచ్చి చూసాము. అంతలో మేము చేరుకునేసరికి ఆ విక్టిమ్ బండి మీద ఆల్రెడీ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండటంతో ఏమైందని చెప్పేసి మేము ఓవరాల్గా చెక్ చేస్తే విక్టిమ్ కండిషన్ వచ్చేసి స్టేబుల్గా లేడు, బండి ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత మేము దగ్గరికి వెళ్ళి మాస్క్ తీయండి, ఒకసారి హెల్మెట్ తీయండి, ఏమైనా జరిగింది అని చూస్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడు యాబ్రేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది. దాన్ని గీసుకుపోవటం వల్ల నేను నా అసిస్టెంట్ని ట్రే తీసుకొని ఒకసారి చెక్ చేద్దామని బెటాడిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దాన్ని క్లీన్ చేసి ఆ యాబ్రేషన్ తప్ప ఇక వేరేది ఏమీ లేదు. లేకపోవడంతో అతను స్టేబుల్నెస్ లేకపోవడంతో మేము ముగ్గురం కూడా నలుగురు లైన్ అటెండర్ కూడా కలిపి మేము రిక్వెస్ట్ చేసాం, కూర్చోండి, తర్వాత వెళ్తే కానీ రెస్ట్ తీసుకోండి, మాకు టోల్గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఆ రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకోండి, కొంచెం టైం తీసుకొని వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసాము. అయినా కానీ వినుకోకుండా వెళ్తానని మనకు థమ్స్అప్ సింబల్ లాగా చెయ్యి చూపించి మాకు వెళ్ళి స్మైల్ చేయించాడు. అప్పుడు కూడా మా దగ్గర ఉన్నంతసేపు కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు. అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు. మేము వెళ్తావా అని చెప్పేసి మేము అడిగాము, వెళ్తానన్నారు. అతను వెళ్ళే కండిషన్లో ఉండటం కూడా మేము గమనించాము, కొంచెం వెళ్ళగలుగుతారని మేము గమనించాము.
అయితే మేము అక్కడికి సమయం చేరుకున్నప్పుడు ల్యాప్టాప్లు వెనకాల జారతం గమనించి నేను వెనక్కి జరిగి అతను ముందే మేము ఫొటోస్ తీసుకుంటుంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి అటు ఇటు ఫేస్ అనేది తిప్పుతుంటే మేము అతనికి కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని చెప్పేసి నేను వెనక్కి జరిగి నేను కొంచెం డౌన్ చేసి ఫోటో తీశాను. ఆ ల్యాప్టాప్ ప్రూఫ్ కోసం మళ్ళీ ఎక్కడైనా పడితే మీరే కదా వెళ్ళింది ఇక్కడ పడ్డాయి కదా, పడ్డ చోట అని పోయిన తర్వాత అతను మళ్ళీ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తాడేమో అని చెప్పేసి బయలుదేరేటప్పుడు అతని బిలాంగింగ్స్ అతనికి ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ కోసం నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇక మేము గమనిస్తుండగానే అతను మా ఎదురే టోల్ దాటేసి వెళ్ళిపోయారు. అప్పటికి హెడ్ లైట్ పగిలే ఉంది. హెడ్ లైట్ పగిలి కిందకి ఉంది. ఆ హెడ్ లైట్ని కూడా హెడ్ లైట్ పగిలింది కూడా అప్పటికి కిక్ కొడుతుంటే బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. అతనే సడన్గా మళ్ళీ అవగాహనతో సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎస్, ఇప్పుడు మీరు చూసిన వ్యక్తులు వీళ్ళే ప్రవీణ్ పగడాలకు తొలి ఫస్ట్ సైడ్ చేసిన వ్యక్తులు. ప్రవీణ్ పగడాల కీసర టోల్ ప్లాజా దగ్గర పడిపోయినప్పుడు టోల్ ప్లాజాకు చెందిన సిబ్బంది ఫోన్ చేశారు. ఏదైనా రోడ్ యాక్సిడెంట్ కేసులు జరిగితే, హైవేలపై రోడ్ యాక్సిడెంట్ జరిగితే వీళ్ళకే మొదటిసారిగా ఫోన్లు వెళ్తాయి. కాబట్టి అక్కడ పడిపోయిన తర్వాత ఆయన లెగలేని స్థితిలో ఉన్నారు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చి ప్రవీణ్ పగడాల దగ్గరకు వెళ్ళేసరికి ఆయన బైక్ లేపి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అయినా కూడా ఆయనకు గాయాలు ఉన్నాయి కాబట్టి ప్రవీణ్ పగడాల దగ్గరకు వచ్చి, ఆయన ప్రవీణ్ పగడాల అని అప్పటికి ఎవరికి కూడా తెలియదు. ఆయన మాస్క్ వేసే ఉన్నారు, హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అంతకు ముందే అయిన ఒక గాయం ఆయన చేతికి ఉంది అని ఈ సిబ్బంది చెప్తూ ఉన్నారు. అంతకు ముందే గాయమై అది కొంచెం ఎండిపోయిన స్థితిలో ఉండటంతో దానికి కూడా మేము ట్రీట్మెంట్ చేశాము, తర్వాత ఫోటో తీసుకుంటామని అడిగామని చెప్తున్నారు. ఎందుకంటే ట్రీట్మెంట్ చేసిన వ్యక్తులకు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి ఆ ఫోటో తీసుకుంటామని అడిగితే అందుకు ఆయన నిరాకరించారు. వెళ్ళటానికి ట్రై చేస్తుంటే కొంచెం మామూలుగా ఉన్నారు, వెళ్ళగలుగుతున్నారు కాబట్టి మేము అలౌ చేశామని చెప్తున్నారు. టోల్ ప్లాజా దగ్గర ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వచ్చి పడుకోమని కూడా చెప్పాము, కానీ ఆయన నిరాకరించారు. థంబ్ సింబల్ చూపించారు, వెళ్ళటానికి నేను రెడీగానే ఉన్నాను అని చెప్పడంతో ఆయన పంపించేశామని చెప్తున్నారు. సో ప్రవీణ్ పగడాల ఇప్పుడు యాక్సిడెంట్ దృశ్యాలు, అంటే ప్రవీణ్ పగడాల మధ్యాహ్నం 3:52 కీసర టోల్ ప్లాజా దగ్గర ఒక కరెంట్ స్తంభాన్ని గుద్దుతున్నప్పటి దృశ్యాలు. ఆయన గుద్ది అక్కడ గాయపడ్డారు, కానీ అంతకంటే ముందే మరెక్కడో ప్రవీణ్ పగడాల కూడా ఇంకొకసారి కూడా గాయపడ్డారు. ఎందుకంటే ఆ సిబ్బంది అక్కడికి వచ్చి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేయటానికి వచ్చినప్పుడు అంతకు ముందే తగిలి ఎండిపోయినటువంటి గాయం, అంటే రక్తపు మరకలతో ఉన్నటువంటి గాయం, రక్తం ఎండిపోయినటువంటి గాయం ఆయన చేతికి ఉంది అనే విషయాన్ని గుర్తించారు. అందుకే ఆయనకు పూర్తిగా చికిత్సను అందించి దానికి కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి డ్రెస్సింగ్ చేసి అక్కడ నుంచి పంపించామని ఆ సిబ్బంది చెప్తూ ఉన్నారు. సో అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన ప్రమాదం మరణించిన స్థితిలో ఆయన కనిపించేంత వరకు ఉన్న కొన్ని సీసీ ఫుటేజ్, మరొక చోట మద్యం బాటిల్ కొనుగోలు చేస్తున్నది. ఈ ప్రమాదానికంటే ముందు మధ్యాహ్నం 12 గంటలకు మద్యం బాటిల్ కొనుగోలు చేస్తున్నది. విజయవాడలో ఆయన వెళ్ళటానికి అవకాశం లేక నీరసంగా ఉన్నటువంటి స్థితిలో పడుకుని ఉన్నారు. 3 గంటల పాటు పడుకుని ఉన్నారు. వెళ్ళలేక ఉన్నటువంటి స్థితిలో కూడా మేము కనుగొన్నాము అని పోలీసులు చెప్తున్నారు. వెళ్ళొద్దు అని అడ్వైస్ చేసినప్పటికీ ఆయన వెళ్ళిపోయారు అని చెప్తున్నటువంటి ఇలాంటి వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఆయనకు ఫస్ట్ సైడ్ చేసినటువంటి సిబ్బంది ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆయన ఎలాంటి కండిషన్లో ఉన్నారు, చేతికి ఎక్కడెక్కడ రక్తాలయ్యాయి, ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అనే విషయాలు చెప్పడంతో ప్రవీణ్ పగడాల మరణించడానికంటే ముందు 2 సార్లు ప్రమాదానికి గురయ్యారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది చెప్తుంటే మనకి అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.